కాకినాడ సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీ హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తున్న 23 ఏళ్ల నిండుకుండల నాగమల్లిక అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి యూనివర్సిటీ సిబ్బంది తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు, దళిత సంఘాలు ధర్నా చేస్తున్నాయి. దాంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. మా అక్క సంవత్సరం నుంచి ఇక్కడ ఆదిత్య సూరంపాలెంలో హాస్టల్ వార్డెన్ నేను చేస్తున్నాను అన్నమాట. అయితే రీజన్ మాకు నిన్న వరకు బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేకుండా మా చిన్నక్క మాట్లాడితే ఫోన్ మాట్లాడి అంతా బాగానే ఉంది. అదేమంటే నైట్ మాకు 2 ఆ టైంకి ఫోన్ వచ్చింది అన్నమాట. ఇలా మీ చిన్నమ్మ ఇలా ఊరేసుకుందని చెప్పేసి ఫోన్ వచ్చింది. ఇక్కడ అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే మాకు పని ఊపురుతుందని చెప్పేసి అన్నారంట. కానీ ఇక్కడ తీసుకొచ్చి చూస్తే అప్పటికి చనిపోయిందనండి. మరి ఇది చనిపోయిందని ఏంటంటే ఎవరు ఏం మాట్లాడతలేదు. ఇప్పుడు కూడా బాడీ చూపించమంటే కూడా ఎవరు మాకు బాడీ చూపెట్టలేదు. సో దీనికన్నా ఏమైనా పడతారు, మీరు యాక్షన్ చెప్పేసి మాకు న్యాయం చేయాలని కొందరు కొంచెం ఎమర్జెన్సీగా ఉంది రండి అని చెప్పేసి మా పెద్ద మనకు ఫోన్ చేయారంటే అండి. ఇది తప్పగానే మీకు ఎలా జరిగింది ఊరేసుకున్నాం, అది ఊరేసుకున్న తర్వాత పోలీస్ కార్యం ఎవరైనా వచ్చి మీ ప్రమేయం తెలియకుండా తీసుకొచ్చారండి. కాలేజ్ వాళ్ళు ఏం చేయారంటే ఆ ఊరేసుకున్న తాడిని ఆ చీరని కట్ చేసి వాళ్ళ అంబులెన్స్ మీద హాస్పిటల్ తీసుకొచ్చి చేర్చారన్నమాట. మాకు ఇంటిమేషన్ డేట్ తెలియదండి. ఇలా చనిపోయింది అంటే ఇలా ఎమర్జెన్సీ అని చెప్పేసి అన్నారు. అంటే తప్పగానే ఇలా చనిపోయింది తీసుకొచ్చాం అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ అంటే మా పెద్దమ్మ గారికి ఎవరికి ఇవ్వలేదు. మా అక్క ఆ మేడం అన్నదండి, ఇక్కడ ఈ సార్లు నేను అడిగానండి, సార్లు అడిగితే ఈ సార్లు ఏమంటున్నారంటే అండి, అమ్మ సెక్యూరిటీ కాదు ఎవరో కాదు, ఆ మేడము సెలవు పెట్టుకున్న పక్కనే మేడము ఆ టైంలో వచ్చి ఆ మేడం డోర్ తీసి చూస్తే చచ్చిపోయి ఉంది అంటున్నారు. ముందేమో సెక్యూరిటీ అన్నారండి, ముందు సెక్యూరిటీ తీసాడు, సెక్యూరిటీ చూసాడు అన్నారండి. తర్వాత మేడం వచ్చి స్వయంగా వచ్చి చూసి మాకు ఫోన్ చేసింది అని చెప్పారండి. చూపించారండి అమ్మాయిని, అంటే ఇలా చూపించే చేతిలో లాక్కొని తీసుకొని అంబులెన్స్ లో ఆ మేడం అన్నదండి, ఇక్కడ ఈ సార్లు నేను అడిగానండి, సార్లు అడిగితే ఈ సార్లు ఏమంటున్నారంటే అండి, అమ్మ సెక్యూరిటీ కాదు ఎవరో కాదు, ఆ మేడము సెలవు పెట్టుకున్న పక్కనే మేడము ఆ టైంలో వచ్చి ఆ మేడం డోర్ తీసి చూస్తే చచ్చిపోయి ఉంది అంటున్నారు.